పంచభూతములు. భూమి మనకు నేర్పేది ఓర్పు, ప్రేమ. గాలి నేర్పేది కదలిక. అగ్ని నేర్పేది సాహసం, వెలుగు. ఆకాశం నేర్పేది సమానత. నీరు నేర్పేది స్వచ్ఛత. కనుక మనకు ప్రతి అడుగులో తోడుండేది పంచభూతాలనేది గుర్తుంచుకోవాలి. అమ్మ. మమతకు మారుపేరు అమ్మ. అనురాగానికి అర్థం అమ్మ. ఆప్యాయతకు అలవాలం అమ్మ. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం అమ్మ. నీ అభివృద్ధికి బంగారు బాట వేసేది అమ్మ. నీ ఆశయాలకు ఆయువు నింపేది అమ్మ. నీ ఊహకు ఊపిరి పోసేది అమ్మ. నీ జీవన గమనంలో మైలురాయిగా నిలిచేది అమ్మ. నీవు ప్రగతి పదంలో అందరికంటే ఎక్కువగా సంతోషించేది అమ్మ. అమ్మే లేకుంటే నీవు లేనన్నది నిజం. ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే అమ్మ ప్రేమను సంపూర్ణంగా పొందేవాళ్లే. ఎవరితో ఎలా మాట్లాడాలి? తల్లితో ప్రేమగా మాట్లాడు. తండ్రితో గౌరవంగా మాట్లాడు. భార్యతో నిజాయితీగా మాట్లాడు. సోదరులతో సహృదయంతో మాట్లాడు. తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు. పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు. స్నేహితులతో సరదాగా మాట్లాడు. అధికారులతో హోందాగా మాట్లాడు. వ్యాపారులతో ఖచ్చితత్వంతో మాట్లాడు. వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు. కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు. రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు. భగవంతుడితో మౌనంగా మాట్లాడు. ఇవి పాటించండి. ఫోను ఎడమ చేత్తో మాట్లాడు. మందులు చల్లని నీటితో వేసుకోవద్దు. బలమైన ఆహారం సాయంత్రం తర్వాత తినకు. నీరు పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ తాగు. మంచి నిద్ర రాత్రి 10 గంటల నుంచి 4 గంటల వరకు. మందులు వేసుకున్న వెంటనే పడుకోవద్దు. మొబైల్ ఛార్జింగు తక్కువగా ఉన్నప్పుడు వాడొద్దు. రోజుకు 1 యాపిల్ తిను. రోజు 5 బాదం తింటే క్యాన్సర్ రాదు. రోజు 1 నిమ్మకాయ రసం తాగితే కొవ్వు రాదు. 1 గ్లాస్ పాలు తాగితే ఎన్నునొప్పి రాదు. రోజు 2 ఖర్జూరాలు తింటే నీరసం రాదు.